హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ. ఇదిగోండి, ఇంక పొద్దున్నే మా అబ్బాయి ఇంకా బెడ్ అంతా దులిపేసేస్తున్నాడు. డస్ట్ ఉండిద్ది కదా, ఇంకా అని చెప్పేసి పరుపు అంతా దులిపేసి మళ్ళీ పక్క దుప్పట్లే సర్దుతున్నాడు ఫ్రెండ్స్. ఇంటి దగ్గర ఉన్న రోజు ఇంకా మా అబ్బాయి వాళ్ళే చేస్తారనమాట. పెద్ద అబ్బాయి కానీ చిన్న అబ్బాయి ఇద్దరులో ఎవరో ఒకళ్ళు చేస్తూ ఉంటారు. నేను ఇంక ఈలోపు కిచెన్లో ఏదో పని టిఫిన్ చేయటము, ఇంకేదో ఒక పనులు చేయటం చేసుకుంటూ ఉంటాను అనమాట. ఈరోజు సండే రోజు వ్లాగ్ అనమాట ఇది. ఇంకా చాలా నీట్గా శుభ్రంగా దులిపి చేస్తాడు ఫ్రెండ్స్. ఆడవాళ్ళం మనమన్నా కొంచెమే కదా అని చెప్పేసి బద్దకిస్తాము. అదే మంచం మీద దుప్పటి కొంచెం చెరిగినా కానీ సర్లే అని వదిలేస్తాం. కానీ మా అబ్బాయి ఇంత కూడా ముడత పన్నీడు ఫ్రెండ్స్. చాలా నీట్గా పక్కేస్తాడు అనమాట. పర్ఫెక్ట్గా చేస్తాడనమాట. ఏ పనైనా కానీ కొంచెం కూడా తేడా ఉండదన్నమాట. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది. అందుకనే తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం ఫ్రెండ్స్. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇగోండి చూడండి ఎంత నీట్గా పక్క వేశాడో. ఇగోండి ఇంకా దుప్పట్లన్నీ మడతలేసి అన్నీ సర్దుతున్నాడు అనమాట. చూడండి, చాలా చక్కగా చేస్తాడు ఫ్రెండ్స్. పని మాత్రం వంక పెట్టకుండా చేస్తాడనమాట. మనం వంక పెట్టడానికి ఏమీ ఉండదు, అంత బాగా చేస్తాడనమాట పని మాత్రం. చదువు కూడా బాగా చదువుతాడులేండి. చదవడానికి కాదు, మంచిగానే చదువుతాడు. పని అంత బాగా చేస్తాడు అని చెప్తున్నాను అనమాట. ఇగోండి ఇంకా ఇల్లు కూడా శుభ్రంగా ఊడ్చేస్తున్నాడు. నేను ఇంకా కిచెన్లో వంట పని చేసుకుంటున్నాడు. చూడండి ఎంత నీట్గా చేస్తాడో. మంచం కింద, కుర్చీల కింద, అన్నిటి కింద క్లీన్ చేస్తాడు అనమాట. ఇంచు కూడా వదిలిపెట్టడు. మనం ఆడవాళ్ళం అన్నా బద్దకిస్తాం, కానీ పిల్లలు మాత్రం పర్ఫెక్ట్గా చేస్తారు ఫ్రెండ్స్. ఇంచు కూడా తేడా ఉండదన్నమాట. అంత బాగా చేస్తారు పిల్లలు పనులు. వాళ్ళకి పనులు కూడా నేర్పించండి ఫ్రెండ్స్. మన కష్టం ఏంటో వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట, వాళ్ళ చేత చేపిస్తే. లేకపోతే వాళ్ళ డాడీలు అన్నట్టు వీళ్ళు కూడా ఏం పని ఉంది, అన్నం కూర వండడమేగా అంటారు. పని వాళ్ళ చేత కూడా చేపిస్తే అప్పుడు కష్టం ఏంటో వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. అప్పుడు అర్థమవుతుంది మమ్మీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది వాళ్ళకి. ఫ్రెండ్స్, కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అక్కడివి ఇక్కడ ఎక్కడ చెప్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళకి పని ఏముంది, హస్బెండ్స్ వర్క్కి వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా పొద్దున్నే పని అవ్వగానే పక్కింటికి వస్తారు. వదిన పని అయ్యిందా, అన్నయ్య వెళ్ళారా, పిల్లలు వెళ్ళారా అని స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేసి ఆ పక్కింటి ఆమె ఇలాగా, వాళ్ళ ఇంట్లో ఆయన అలాగా, వాళ్ళ పిల్లలు ఇలాగా అని ఉన్నవి లేనివన్నీ చాడీలు చెప్తారు ఫ్రెండ్స్. ఒకళ్ళ మీద ఒకరికి చాడీలు చెప్పటం, గొడవలు పెట్టడం, వాళ్ళు ఆనందపడతా ఉంటారనమాట. ఇంకా వాళ్ళకి పని ఏముంటుంది, హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏమీ తోచక ఇలా చాడీలు చెప్పటం, గొడవలు పెట్టటము కొంతమంది ఆడవాళ్ళకి బాగా అలవాటు ఫ్రెండ్స్. నేను చూస్తూనే ఉన్నాను. చాలామంది అలా చెయ్యరు, కానీ కొంతమంది గురించి మాత్రమే చెప్తున్నాను అనమాట. ఇలా చేసే వాళ్ళు ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. పని చేత కాకపోతే ఏదో టీవీ చూడటమో, ఇంట్లో ఏదో ఒకటి వర్క్ చేసుకోవచ్చు కదా. ఎందుకు ఇలా చాడీలు చెప్తారో నాకు అసలు అయితే అర్థం కాదు. గొడవలు పెడతారు. ఇలాంటి వాళ్ళతో జనాలు అసలు ఎక్కువ పలకరు ఫ్రెండ్స్. పలకపోయినా వాళ్ళకి వ్యసనమే తెలుసా. మాతో పలకట్లేదు, వాళ్ళు పలుకుంటున్నారు, ఏం చెప్పుకుంటున్నారో నా గురించి అని ఒకటే వాళ్ళకి మనసులో ఒకటే అనిపిస్తూ ఉంటుంది, నా గురించి చెప్పుకుంటున్నారు అని. ఎవరిద్దరి నుంచో మాట్లాడుకుంటున్నా తన గురించే చెప్పుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి తిట్టటము అస్సలకి నాయనో ఎంత చిరాకేస్తుందో ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళని చూస్తే మాత్రం. మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి వాళ్ళని? నేను చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్తారు కదా, అవి వాళ్ళకి తెలుస్తాయి. చెప్పుకోకుండా ఎలా ఉంటారు ఫ్రెండ్స్? పక్కన వాళ్ళు చెప్పుకుంటారు, ఆమెతో గొడవ ఆడతారు, ఇంకా మాట్లాడరు. ఇంకా ఆమెకేంది, నా గురించి చెప్పుకుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి తిట్టటము ఇదే స్టార్ట్ అనమాట. ఇళ్ళ పక్కన గొడవలు అంటే ఇవే ఫ్రెండ్స్. ఇవన్నీ మా పై ఫ్లోర్ వాళ్ళు పండగకి అవి వండుకున్నారంట, చెక్కలు, చక్రాల అరిసెలు మాకు తెచ్చి ఇచ్చారనమాట. ఇదిగోండి వ్లాగ్ చూసేసేయండి. ఇంకా మా పిల్లలు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. నాకు హెల్ప్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా టిఫిన్ చేసి ఇచ్చేసాను, దోశలు వేసి ఇచ్చాను, తినేశారనమాట. ఇదిగోండి నేను ఇంకా ఇంటి ముందు అంతా నేనే ఊడ్చుకుంటున్నాను అనమాట. కింద ఉండేది మేమే కాబట్టి ఇంకా మేమే ఊడ్చుకోవాలి ఫ్రెండ్స్. పైన వాళ్ళు ఎవరు ఊడోరు అనమాట. ఇంక సండే కదా అని చెప్పేసి కొంచెం లేట్గా చేసుకుంటున్నాను పనులు.
ఇంకా ఇదంతా ఊడ్చుకొని ఇంకా బట్టలు ఉతుక్కోవటము ఇలా ఇంకా పనులన్నీ స్టార్ట్ చేస్తాను అనమాట. సండే రోజు కొంచెం లేట్ అయిద్దిలేండి, పనులు లేటుగా లెగుస్తాం కదా, ఇంకా లేటుగా అవుతాయి. ఇవన్నీ ఇంకా కిచెన్, వంటగది, కబోర్డు ఇవన్నీ శుభ్రం చేసేసి ముగ్గులు అవి పెట్టుకొని అంట్లు అవి కడిగేసుకున్నాను. ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టిస్తే మధ్యాహ్నానికే కదా ఫ్రెండ్స్ వంట, ఈలోపు ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ అంట్లన్నీ కడిగేసుకొని కౌంటర్ టాప్ అంతా శుభ్రంగా తుడిచేసి ముగ్గులు పెట్టుకున్నాను. ఇవన్నీ మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి కొంచెం పచ్చిగా ఉన్నాయి, పాడైపోతాయి అని చెప్పేసి ఇలా ఎండలో పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎండలో పోస్తే పచ్చదనం అంతా పోయిద్ది కదా, అప్పుడు 4-5 రోజులు నిలవ ఉంటాయి, ఎక్స్ట్రా ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి అన్నమాట. అందుకని ఎండలో పోస్తుంది అనమాట. మీరైనా సరే ఫ్రెండ్స్ పచ్చి తెచ్చుకున్నప్పుడు ఇలా ఎండ పోసుకోండి, లేకపోతే మొలకలు వస్తాయి, లేకపోతే కుళ్ళిపోతాయి అన్నమాట. ఏవైనా సరుకులు తెచ్చినప్పుడు కొన్ని రోజులు ఎండలో పెట్టుకోండి, తర్వాత డబ్బాల్లో పోసి పెట్టుకోండి. ఇవ్వండి ఎండబెట్టుకుంటున్నాను అనమాట. ఒక 4-5 రోజులు ఎండబెట్టుకున్నాం అనుకోండి, లోపల పచ్చిదనం పోయిద్ది. ఇంకా మా వారు కూడా కొంచెం పని ఉండి బయటికి వెళ్ళిపోయారనమాట. నేను మెల్లగా ఇంట్లో పనులు చేసుకుంటున్నాను. ఇవన్నీ ఇంకా మధ్యాహ్నానికి వంట స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా అన్నం వండుదామని ఇంకా బియ్యం అవి పోసుకుంటున్నాను గిన్నెలో పోసి, ఇంకా అన్నము టమాటా పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్. మా వాళ్ళు ఇంకా టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు కదా, ఇంకా మధ్యాహ్నం ఈలోపు వంట చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇలా ఉంటారు ఫ్రెండ్స్ మనుషులు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారనమాట. గొడవలు పెట్టి ఆనందించే వాళ్ళు ఉంటారు, కొంతమంది చూసి చూన్నట్టుగా వదిలేస్తారు, కొంతమంది వాళ్ళకి కోపం వచ్చేసి వెళ్ళి వాళ్ళని అడిగి గొడవలు పెట్టుకుంటూ ఉంటారనమాట. అందుకే మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి, వాళ్ళు 4 రోజులు ఫ్రెండ్షిప్ చేస్తే తెలిసిద్ది కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది. చూసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి ఫ్రెండ్స్. ఎలా పడితే అలా మన విషయాలు షేర్ చేసేసుకున్నాం అనుకోండి, వెళ్ళి నలుగురికి మన గురించి చండాలంగా చెప్తారనమాట. వాళ్ళు అలా, వీళ్ళు ఇలాగా, ఉన్నవి లేనివి 1కి 4 కల్పించి చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మన విషయాలు తొందరగా ఎవరితో ఏమీ షేర్ చేసుకోవద్దన్నమాట. ఉన్నవి లేనివి కల్పించి చెప్తున్నారనమాట, గొడవలు పడేలాగా చేస్తున్నారు. వాళ్ళకి అంత అవసరం ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. వాళ్ళకంత సునకానందం ఏంటో ఏం లాభం వస్తుంది ఫ్రెండ్స్. ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటే కలిసిమెలిసి ఉంటే సంతోషంగా ఉండిద్ది కదా. అంత సునకానందం ఎందుకు, గొడవలు పెట్టి ఆనందపడటం? ఏమి తోచకపోతే ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా. సంతోషంగా ఉన్న వాళ్ళ జీవితాలు వాళ్ళని ఎందుకు అలాగ రోడ్డు పాలు చేయటం చెప్పండి. ఉన్నవి లేనివి చెడుగా చెప్పేసి వాళ్ళ పరువు రోడ్డును పెట్టడం ఎందుకు? ఇగోండి ఇంక మా అబ్బాయిలు ఆడుకోవడానికి వెళ్ళి వచ్చేసారు. ఇంక మా పైన వాళ్ళు ఇచ్చిన సంక్రాంతి పిండి వంటలు ఉన్నాయిగా, అవి ఇచ్చాను. మా అబ్బాయి తింటున్నాడు అనమాట. అలసిపోయి వచ్చారు కదా క్రికెట్ ఆడుకొని అని చెప్పేసి అబ్బచ్చలు ఇస్తే తింటున్నాడు అనమాట. మేము కూడా చక్రాలు చేసుకున్నాం లేండి ఫ్రెండ్స్. ఇంకా అరసలు ఇవి నాకు రాదు చేయటం, ఇంకా అందుకని చెప్పి చక్రాలు చేసుకున్నాము. మా వాళ్ళు నేను వీడియో తీసినంతసేపు గొడవ చేయరు ఫ్రెండ్స్. వీడియో తీయడం ఆపేస్తే గొడవ పడతా ఉంటారనమాట. నాకు తెలియకుండా నా వెనక గొడవ పడతా ఉంటారు. నేను ఉన్నంతసేపు సైలెంట్గా ఉంటారు, నేను చూసేటంతసేపు. తర్వాత మళ్ళీ గొడవ పడడం స్టార్ట్ చేస్తారనమాట. ఇదిగోండి టమాటా పప్పు ఉడికిపోయింది, ఇంకా తాలింపు వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్, వేడి అన్నంలో టమాటా పప్పు నెయ్యి వేసుకొని తింటే ఎంత టేస్టో, చాలా బాగుంటుంది అనమాట. నాకు చాలా ఇష్టం టమాటా పప్పు వేసుకొని తింటే. నా ముందు గొడవ చేరునా ఇంకా నా వంట అయిపోయింది. ఇంకా మేము అందరం భోజనం చేసేసాం ఫ్రెండ్స్, ఇంకా పప్పు వేసుకొని. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.